భారత్లో 3కు చేరిన చైనా వైరస్ కేసులు. బెంగళూరులో 2, గుజరాత్లో 1కి హెచ్ఎంపీ వైరస్. హైదరాబాద్ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని. భారత రైల్వేలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నాం. మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ చేయటమే లక్ష్యమన్న ప్రధాని. సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యపై అక్రమ కేసు పెట్టారన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మరణించిన మెగా అభిమానులను పట్టించుకోని పవన్ కళ్యాణ్. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల 2 అభిమానులు మృతి. చనిపోయి 3 రోజులైనా కనీసం మృతుల ఇంటికి వెళ్లని పవన్, రామ్ చరణ్. ఫార్ములా ఈ రేస్ కేసులో మరో ట్విస్ట్. బీఆర్ఎస్ కు గ్రీన్ కో కంపెనీ నుంచి ఎన్నికల బాండ్లు. బాండ్ల రూపంలో 49 కోట్లు చెల్లించిన గ్రీన్ కో కంపెనీ. హన్మకొండలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పోస్టర్లో డిప్యూటీ సీఎం ఫోటో మర్చిపోయిన అధికారులు. ఫోటో పెట్టకపోవడంపై భట్టి వర్గీయుల ఆగ్రహం. ములుగులో ప్రజావాణి నిర్వహించిన జిల్లా కలెక్టర్ దివాకర్. ప్రజల సమస్యలను వారంలోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. హన్మకొండ జిల్లా ఐనవోలులో మల్లికార్జున స్వామికి మహిళల నీరాజనం. పసుపు బండారి సమర్పించిన 2000 మంది మహిళలు. విజయనగరం ఈఎస్ఐ ఆసుపత్రి ఎత్త కార్మికుల ఆందోళన. ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్. సిద్దిపేట కలెక్టరేట్ ఎత్త అఖిలపక్ష పోరాట సమితి నాయకుల ధర్నా. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్. పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు భరోసా నిరసన దీక్ష. కాంగ్రెస్ రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. కర్నూలు జిల్లా ఆలూరులో కాంగ్రెస్ నేతల పాదయాత్ర. హొలగొంద నుంచి ఆదోని వరకు పక్కా రోడ్లు నిర్మించాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం. బంధంకొమ్మలోని శ్రీధమ్ హిల్స్ లో సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య. మహాకుంభమేళా కోసం యూపీలో సకల సౌకర్యాలు. నిర్మాణ వ్యర్థాలతో అద్భుతమైన శివాలయ పార్క్ నిర్మాణం. తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా. సమావేశాలు బహిష్కరించిన గవర్నర్ ఆర్ఎన్ రవి. భారత రాజ్యాంగం, జాతీయ గీతాన్ని కించపరిచారని ఆరోపణ. చైనా వైరస్ ఎఫెక్టుతో నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 1200కు పైగా, నిఫ్టీ 400కు పైగా పాయింట్లు లాస్.